ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. ఆ తిరుగుబాటు మంగళగిరి నియోజకవర్గం నుండినే మొదలవ్వాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పినట్టయితే ఆ తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో మొదలవుతుంది. కాబట్టి ఒక సామాజిక న్యాయం ద్వారా ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీలకు న్యాయం జరగాలనే ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీవై పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కుటుంబ పార్టీలు, ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని ఏదైతే చెప్తున్నామో, ఈ రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తామని ఏదైతే చెప్తున్నామో దానికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరాచకాలు జరుగుతున్న పుంగనూరు నియోజకవర్గం నుండి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అడ్డంగా పెట్టుకొని అవినీతి చేయడానికి సంకల్పించి ముందుకొస్తున్న మరో తెలుగుదేశం పార్టీని కానీ ఇద్దరిని సమానంగా ఇక్కడ ప్రజలతో బుద్ధి చెప్పే అవకాశం కల్పించాలని చెప్పి ఈ రెండు నియోజకవర్గాలని కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరన్నట్టు మంగళగిరి నియోజకవర్గము బీసీ నియోజకవర్గం అనేది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఒక పార్టీ బీసీ అభ్యర్థిని తీసుకొని వస్తే మరో పార్టీ ఓసీ అభ్యర్థిని తీసుకొని వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మార్పు రావాలి. నిజంగా మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిని మార్చి బీసీ అభ్యర్థిని తీసుకొచ్చినట్టయితే నేను పోటీ నుండి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రెండు పార్టీలు చేస్తున్న అరాచకాల మీద, ఈ రెండు పార్టీలు చేస్తున్న అన్యాయాల మీద, ఈ రెండు పార్టీలు చేస్తున్న దోపిడీ మీద తప్ప వ్యక్తుల మీద కాదు.